తేజవరాళ్ళకు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజవరాలు చూస్తున్నారా? చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని ఈరోజైతే నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను. అసలు ఎంత బాగుంటాయంటే టిప్స్ మనకు ఇంట్లోనే ఉంటాయి, చాలా ఉపయోగపడతాయి. మరి అలాంటి టిప్స్ మన ఆరోగ్యానికి ఎంత బాగా కాపాడతాయో మనం అసలు తెలుసుకుంటలేము. ఇప్పుడు తెలుసుకుందాము. అది ఏంటంటే రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండితోని మనకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా. మన ఇంట్లోనే ఉంటాయి కానీ మనం దాన్ని తినడానికి ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడు రాగి పిండిని ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మనం దాన్ని ఉపయోగించుకోవాలి అనేది చూద్దాము. రాగి జావ రోజు తాగడం వల్ల మనకు ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఉత్సాహం బాగా పెరుగుతుంది. అంతేకాదండి, మనము రోజు రాగి జావ తాగితే మనకు షుగర్, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తాగితే చాలా మంచిది. అంటే అదుపులో ఉంటుంది, మనకు బీపీ షుగర్ అనేది అదుపులో ఉంటుంది. ఇది ఏ కాలంలోనైనా తాగవచ్చు. అంటే చలికాలం, వేసవికాలం ఇలాంటి సంబంధం లేకుండా రాగి జావను ఎప్పుడైనా తాగవచ్చు. అంతేకాదండి, ఇది రక్తస్రావాన్ని తగ్గిస్తుంది, రక్తాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది రాగి జావ తాగడం వల్ల. రాగి జావను రోజు మనము పొద్దున్నే లేచి తీసుకోవడం వలన మనకు పిల్లల మెదడుకు చురుకుగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా రోజు రాగి జావ ఇచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకు నిద్రలేమి గురించి తెలుసుకుందాము. మనకు నిద్ర ఎక్కువగా పట్టదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే రోజు మనము రాత్రి పడుకునే పోయే ముందు ఒక గ్లాసుడు పాలు తాగండి. రోజు అలా తాగడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాదండి, మనము రోజు మెంతులను నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి రోజు మెంతులను తాగడం, మెంతుల జ్యూస్ తాగడం వల్ల కూడా మనకు నిద్రలేమి అనేది పోతుంది, చాలా బాగుంటుంది. అంతేకాదండి, రోజు నైట్ పడుకొని పోయే ముందు పెరుగులో కొత్తిమీర వేసుకొని, పెరుగు అంటే మజ్జిగలాగా తయారు చేసుకొని అందులో పుదీనా వేసుకొని పుదీనా కాదు, కొత్తిమీర వేసుకొని తాగడం వల్ల మనకు రోజు నైట్ మంచిగా నిద్ర పడుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నైట్ బాగా దగ్గు వచ్చినప్పుడు, దగ్గులు అలాంటివి ఉన్నప్పుడు అయితే లవంగాలు నమలండి, నమిలితే బాగుంటుంది. అంతేకాదు, జలుబు చేస్తూ ఉంటుంది కదా, జలుబు చేసినప్పుడు వాము వాటర్, నీళ్ళలో వాటర్ నానబెట్టుకొని తాగినట్లయితే నిద్ర బాగా పడుతుంది. అంతేకాదండి, మనకు రోజు మెంతులను నానబెట్టుకొని తిన్నట్లయితే నైటు పొట్ట అనేది యాసిడిటీ రాకుండా ఉంటుంది, చాలా బాగా నిద్ర పడుతుంది. పాలు తాగినా సరే యాసిడిటీ, అంటే కడుపులో యాసిడిటీ ఉంటే పోతుంది. ఇంకా ఏంటంటే, రోజు మనం తిన్న వెంటనే సోంపు తిన్నట్లయితే మనకు తిన్నది మొత్తం జీర్ణమవుతుంది. ఎంత బాగా పనిచేస్తుందంటే సోంపు మనకు వెయిట్ లాస్ కోసం కూడా సోంపు అనేది బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుండి సోంపు తినడం అలవాటు చేసుకోండి. మంచి మంచి చిట్కాలు చూస్తున్నారు కదా. ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తేజవరాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.